నమస్కారం హెచ్9 టీవీ ప్రేక్షకులకు స్వాగతం. క్రీడలు మనిషి శక్తిని కొత్త పుంతలు తొక్కించడంతో పాటు మానసికంగా ఉల్లాసాన్ని కూడా కలిగిస్తూ ఉంటాయి. అందుకే ఈ నేపథ్యంలో పాఠశాలలో కానీ కళాశాలలో కానీ స్పోర్ట్స్ నిర్వహిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ రోజు నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో శ్రీ కృష్ణ చైతన్య విద్యా సంస్థల వారు స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు. ఆ కార్యక్రమాన్ని మనం కూడా చూస్తున్నాం రండి. కృష్ణ చైతన్య కాలేజెస్ని ప్రారంభించి 26 సంవత్సరాలు అయింది. అలానే ఇంటర్మీడియట్ కాలేజెస్ని ప్రారంభించి కూడా 18 సంవత్సరాలు పూర్తయింది. ఇంత సుదీర్ఘ కాలం పాటు కృష్ణ చైతన్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఇటు అకాడమిక్స్ పరంగా కానీ, గేమ్స్ పరంగా కానీ, ప్లేస్మెంట్స్లో కానీ అన్నింటిలో కూడా నెంబర్ 1 స్థానంలో ఉంటూ సుమారుగా 26 సంవత్సరాలుగా ఇదే విధంగా పిల్లల దగ్గర కానీ, తల్లిదండ్రుల దగ్గర కానీ అందరి అభిమానాలు పొందడం చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదటి నుంచి కూడా విద్యార్థులకి ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉండాలి, పిల్లలు కేవలం మెడికేషన్ అనే కాకుండా అన్ని రంగాల్లో కూడా వారు మంచి స్థాయిలో ఉండాలన్న ఆలోచనతో 1998లో ప్రారంభించి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా అదే పందాన్ని కృష్ణ చైతన్యలో కొనసాగించడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా సుమారుగా 26 ఇయర్స్ నుంచి కూడా మన కాలేజీలోనే పనిచేసే స్టాఫ్ ఉన్నారు. ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో అలాంటి అరుదైనటువంటి ఘటనలు ఉంటాయి. సో అట్లా ఇక్కడ టీచర్స్ కానీ, మేనేజ్మెంట్ కానీ, స్టూడెంట్స్ కానీ అంతా కూడా ఒక యూనిటీగా ఉండి ఇన్స్టిట్యూషన్ని ముందుకు తీసుకెళ్ళడం మరింత ఆనందాన్ని ఇస్తుంది. సో ఇప్పటికే డిగ్రీ లెవెల్లో కానీ, ఇంటర్మీడియట్ లెవెల్లో కానీ, అటు ఐఐటి, నీట్, ఎంసెట్ అన్నింటిలో కూడా మంచి ఫలితాలను సాధిస్తూ విద్యార్థులకు కానీ, టీచర్స్కి కానీ అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయిలో కృష్ణ చైతన్య ఇన్స్టిట్యూషన్స్ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సుమారుగా 3000 మంది పైగా నిన్న మొన్న ఈ రోజు 3 రోజుల్లో 3000 స్టూడెంట్స్ దాకా కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు. ప్రతి స్పోర్ట్ కూడా ప్రైజెస్ అనేది ఖచ్చితంగా ఇస్తారంట. మళ్ళీ యాన్యువల్ ఫెస్ట్ రోజు ప్రతి ఒక్కరిని కూడా పిలిచి ఏ స్పోర్ట్ లో ఎవరు గెలిచారు, ఏ క్యాంపస్ నుంచి గెలిచారు అందరినీ కూడా అప్రిషియేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ రోజు మనకి క్రికెట్, ఖోఖో, కబడ్డీ, వాలీబాల్,
రన్నింగ్, క్యారమ్స్, చెస్, ఇలా ఒక 10 గేమ్స్లో అన్నీ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.